సో అది లక్ష్మణ్ గారు ఈ ఈ జరుగుతున్న చర్చలు కానీ చంద్రబాబు నాయుడు గారికి పిలుపు రావడం కానీ వీటి మీద మీకున్న సమాచారం. ఇప్పుడు మొత్తం సెంటర్ పాయింట్ అంతా కూడా గత నెల రోజులుగా మేజర్గా నెల రోజులుగా రాష్ట్ర నాయకత్వము పొత్తుతో వెళ్ళాలి తెలుగుదేశంతో అనేటువంటి సమాచారము ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకొని ఒక దూతను పంపి విజయవాడకు ఆయన 3 రోజులు కూర్చొని హోటల్లో ముఖ్యమైన నాయకులను పిలిపించుకొని మాట్లాడి ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చాడు. ఇవన్నీ జరిగి ఎక్సర్సైజ్ ఫేవర్గానే ఇచ్చాడు టీడీపీ. ఎస్, ఇవన్నీ జరిగిన తర్వాత అమిత్ షా గారు వాళ్ళ ఆలోచన ఏముందో తెలియదు, కానీ నాకున్న ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్పిన దాన్ని బట్టి తొందరపడద్దు, ఆగాలి అని చెప్పి ఆపాడు. నడ్డా గారు కూడా ఆపలేదు. సో ఇప్పుడు నిజంగా మీరు ఇందాక ఆ సమాచారం అమిత్ షా గారి నుంచి పిలుపు వచ్చిందని కృష్ణ చెప్తాడు కాబట్టి ఇప్పుడు బాధ్యత కూడా దాయిందే కదా, అంతే కదా. ఈవెన్ నడ్డా గారిది కూడా కాదు, ఇప్పుడు నిర్ణయం ఆయన పిలిచి ఉంటే కదా. ఇప్పుడు నేను అనుకున్నది, నాకున్న సమాచారం కరెక్ట్ అని అనిపిస్తున్నది. అందువల్ల ఇప్పుడు ఆయన పిలిచాడు అంటే ఆయన కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోడు, ప్రైమ్ మినిస్టర్తో డిస్కస్ చేయకుండా ఏది కూడా. ఎందుకంటే పొత్తుల విషయము వాళ్ళ వ్యూహాలు వాళ్ళకి ఉన్నవి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటేనే పిలుచుంటాడని నేను భావిస్తున్నా. పిలుచుంటే ఇంకా అది సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే పొత్తు లేకుంటే పిలవాల్సిన అవసరం లేదు కదా, లేకుండా మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలో అది చెప్తారు. అయ్యా బాబు పవన్ కళ్యాణ్ నువ్వు మాతో వస్తావా, లేదంటే వాళ్ళతో ఉంటే మమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపో అంటారు. అంతేగా జరిగేది. పిలిచారంటే ఫేవర్గా ఉన్నట్టే అనిపిస్తున్నప్పుడు ఏంటంటే ఇందాక మనం డిస్కషన్లో మీరు చెప్పినట్టు ఏంటంటే 10 అసెంబ్లీ 5 పార్లమెంటు ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే వాళ్ళకి అసెంబ్లీ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు, టోటల్ జీరో. ఏదో అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉంటే చాలన్నట్టే ఉంది. రెండోది ఏంటంటే మనం చర్చలో మనం ఎవరు మాట్లాడుకున్నా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అసెంబ్లీకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట కూడా వాస్తవం, నో డౌట్. ఎందుకంటే అంత వ్యతిరేకత అక్కడ ఉంది, ఎవరు దాన్ని కాదనడానికి లేదు. ఇప్పుడు మరి చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టి ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల అధికారానికి రావాలని అనుకున్నప్పుడు అసెంబ్లీ సీట్లు తగ్గిపోవాలని బీజేపీ ఎందుకు కోరుకుంటుంది? అక్కడ వాళ్ళేమైనా ఒక్కప్పుడు బీజేపీ కాదు, ఇప్పుడు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ నెట్వర్క్లు అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళేమి అసెంబ్లీ 5 పార్లమెంట్లు ఒకవేళ అడిగినా 5 పార్లమెంట్ ఒక్కో పార్లమెంట్లో ఒక అసెంబ్లీ సీట్ చాలని కూడా అనుకుంటారు. చంద్రబాబు నాయుడు అనుకునే అక్కడితోనే వదిలేస్తారు. లేదు ఏమి వద్దనుకున్నారు. కాకపోతే ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పాత నాయకులు కానీ లేదంటే ఇంటలెక్చువల్స్ కానీ సలహా ఏం చెప్పారంటే, మీకు ఇంట్రెస్ట్ మాకు లేదు, మీకు లేదు, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనం కొన్ని సీట్లు తీసుకొని పోటీ చేయకపోతే పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, పార్టీ ఉంది అనేటువంటి సిగ్నల్ జనంలో ఉండాలి కదా. పార్టీ ఉంది అనేది ఉండాలి అనేటువంటి సమాచారం ఇచ్చారు. ఇచ్చిన కాబట్టి ఇంకా వాళ్ళు కూడా మరి 5 సీట్ల సరే, నాకున్న ముందు సమాచారం ప్రకారం అయితే జనసేనతో 2, బీజేపీకి 8, మొత్తం 10 సీట్లు తీసుకుంటామనే చర్చ జరిగింది నెల కిందట. జరిగిన తర్వాత అది ఆ విషయాన్ని క్యారీ ఆన్ చేశారు ఎవరికి, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిణామాలు తర్వాత సర్వేలు ఈ సమాచారం తీసుకున్న తర్వాత పూర్తి నెగటివ్ వస్తే ఎఫెక్ట్ అసెంబ్లీ మీద పడుతుంది, దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి వద్దు, ఏం పర్వాలేదు, మనం మీరు అన్నట్టు 4-5 సీట్లు అయినా పర్వాలేదు అనేటువంటి గెలిచేటి తీసుకున్నాం. అవి కూడా ఆ చర్చకు వచ్చున్నారు అనేది ఉంది. రఘురామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి.